అద్దాల మాటలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నది. 2.5 సంవత్సరాల కాలంలో కేవలం అభూత కల్పనలు, అసత్య ప్రచారాలు, అవాస్తవాలు ప్రజల మీదకి తోయటం తప్ప రేవంత్ రెడ్డి ఏమన్నా చేసిండా అంటే ఏమీ చేయలే. ఇవాళ హైదరాబాద్ నగరంలో, ఒక హైదరాబాద్ నగరమే కాదు తెలంగాణ వ్యాప్తంగా 2.5 సంవత్సరాలుగా శంకుస్థాపనలు తప్ప పూర్తి చేసినటువంటి ఒక్కటంటే ఒక ప్రాజెక్టు లేదు. ఒక్క బిల్డింగ్ అంటే కూడా ఒక బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయలేదు. ఆయన ఏమన్నా కంప్లీట్ చేసుకుంటూ బిల్డింగ్ అని అంటే ఆయన ఉండడానికి 100 కోట్ల రూపాయలతో మర్రి చెన్నారెడ్డి మానవర్ల దాంట్లో ఒక 100 కోట్ల రూపాయలతో ఆయన కూర్చోవడానికి ఒక అధికారిక బిల్డింగు, అది గెస్ట్ హౌస్ పేరు మీద కట్టుకోవడమే తప్ప ఇంకా చేసుకున్నది ఏమీ లేదు. దాంతోపాటు ఆయన ఆడుకోవడానికి, ఆయన మనవడు ఆడుకోవడానికి ఒక 10 కోట్ల రూపాయలతో ఒక ఫుట్బాల్ గ్రౌండ్. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో ఆయన ప్రారంభించి శంకుస్థాపన చేసి పూర్తి చేసినటువంటిది ఏదన్నా ఉందా అంటే ఏమీ లేకపోగా, ఏదన్నా ఉంటుందనే నమ్మకం కూడా ఇవాళ ప్రజలకు లేదు. పదే పదే ఆయన ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా, అది అసెంబ్లీ కావచ్చు, అది బహిరంగ సభ కావచ్చు, లేదు మీలాంటి మీడియా మిత్రుల చిట్చాట్లో కానీ కేసీఆర్ గారి పేరు, కేటీఆర్ గారి పేరు, హరీష్ గారి నామస్మరణం లేకుండా ఆయనకు రోజు గడవటం లేదు. ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఉంటే ఆ రాష్ట్రానికి ఏం పని చేసినను అనేటువంటిది ఉంటుంది. నిజమే, ప్రారంభంలో నెల రోజులకో, 2 నెలలకో, 3 నెలలకో ఏదైనా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అన్నారు అంటే కనీసం ఎవరైనా అర్థం చేసుకుంటారు. కానీ ఈయన 2.5 సంవత్సరాలు గడుస్తున్నది, ఇంకా మా నాయకుల నామస్మరణ తప్ప మరొకటి లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ మా నాయకుల కోసం ఏమైనా చెప్పాలనుకుంటే, ఇవాళ మా ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి అభివృద్ధి జరిగింది ఇదే తెలంగాణలో. కేవలం 2014లో 20,000 కోట్లు దాటని తెలంగాణ ప్రాంతపు బడ్జెట్ని తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడగానే మొట్టమొదటి ఓటాన్ అకౌంట్ బడ్జెటే 95,000 కోట్లతో పెట్టి మేము దిగిపోయే నాటికి 2,92,000 కోట్లకు రాష్ట్ర బడ్జెట్ని పెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉండి అద్భుతంగా తెలంగాణని దేశంలోనే నెంబర్ 1గా నిలిపినటువంటి కేసీఆర్ గారిని పొద్దున్న లేస్తే ఆయన చావు కోరుకోవడం, కేటీఆర్ గారిని ఇలా హైదరాబాద్ నగరాన్ని అద్భుతమైనటువంటి అభివృద్ధి, హైదరాబాద్ ఇలా విస్తరించింది అంటే అది రొటీన్గా జరిగినటువంటిది కాదు. ఉన్నటువంటి నాయకుడు, ఆయన కలుస్తున్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, వాళ్ళకి ఇస్తున్నటువంటి నమ్మకం, విశ్వాసంతో వచ్చినటువంటి పెట్టుబడులు ఇవాళ హైదరాబాద్ నగరం అద్భుతంగా అభివృద్ధి జరిగింది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి కేటీఆర్ గారిని నోటికొచ్చినట్టుగా తొలనాటం. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులకు మారుపేరు హరీష్ రావు గారు. గతంలో ఉన్నటువంటి గవర్నర్ గారే అనేక సందర్భాల్లో కొనియాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి హరీష్ రావు గారిని కూడా వ్యక్తిగతంగా తొలనాడడం, ఇది మాత్రమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం తప్ప ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసి పనులు ప్రారంభించి పూర్తి చేసిండా అంటే ఏమీ లేదు. ఇది దురదృష్టకరం.
ఆయన దాదాపు 5 సంవత్సరాల సినిమా కోసం సినిమా ప్రారంభిస్తే 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇవాళ ఇంటర్వెల్ ఇది. ఈ తర్వాత ఆయన ఇంకొక సంవత్సరం తప్ప ఆయన మాటలు వినేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటికే ప్రజలు ఎట్లా వినటం లేదు, ప్రజలకు నమ్మకం లేదు. చివరికి ఆయన మంత్రివర్గ సహచరులకు కూడా నమ్మకం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ ఢిల్లీ నుండి ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో, ఈయన ప్రభావం చేయడంతో ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ పార్టీతో మాత్రమే గ్రోనప్ అయినటువంటి వాళ్ళు, కాంగ్రెస్లోనే డెవలప్ అయినటువంటి వాళ్ళని ఒక్కరొక్కరినిగా పక్కకు ఏ విధంగా అయితే పక్కకు పెడతా ఉన్నాడో స్పష్టంగా ఇవాళ పత్రికల్ని అనేక విషయాలు రాసినారు కొన్ని పత్రికల్లో. దాంతో ఆయన వ్యక్తిగతంగా ఢిల్లీకి సంచులు మోయడం ద్వారా ఢిల్లీ నాయకుల దగ్గర ఇమేజ్ పెంచుకోవడమే తప్ప ప్రజల్లో ఇచ్చినటువంటి హామీల్ని ఆయన పూర్తి చేస్తున్నటువంటి సందర్భం లేదు. చివరికి ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో విశ్వాసం లేకపోవడం అనేటువంటిది ఈ రాష్ట్రానికే పట్టినటువంటి దురదృష్టకర పరిస్థితి. ఇవాళ దాదాపు 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 3 సంవత్సరాలు దగ్గరికి వస్తూ ఉంది. ఆయన సొంత జిల్లాకే మొట్టమొదటిసారి వెళ్ళినాడు. 2 రోజులు ఆయన సొంత జిల్లాలో తిరిగి, దురదృష్టం ఏమిటంటే ఇప్పటికే మా ప్రభుత్వంలో పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీశైలం దగ్గర నీళ్లున్నాయి. శ్రీశైలం దగ్గర నీళ్ళ దగ్గరకు పోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి నీళ్లు లేని జూరాల చుట్టూ తిరిగి వచ్చినాడు. నిజానికి ఇప్పటికే 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయిపోయి 21,000 ఎకరాలు మా ప్రభుత్వం భూసేకరణ చేసి కేవలం 300 ఎకరాలు మాత్రమే ఇంకా మిగతాది మిగిలి ఉంటే అది కంప్లీట్ అయిపోతే మిగతా 5 కాకుండా మరొక ప్రాజెక్ట్ తోటి 6 ప్రాజెక్టులతోటి పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయితే ఇవాళ మహబూబ్నగర్లో మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో కేవలం ఆయన ధనదాహం కోసం మాత్రమే తన అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కొత్త ప్రాజెక్టు పేరు మీద ఆయన అనుకున్నటువంటి కాంట్రాక్టర్లు ఇవ్వడానికి చేసుకున్నటువంటి ప్రాజెక్టు ఆయనకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏ నీళ్లు లేనటువంటి జూరాలను చూడటం ఎందుకు? ఇవాళ దురదృష్టం ఏంటంటే పాలమూరు చరిత్రలో బాధాకరమైనటువంటి విషయం, జూరాల కింద ఉన్నటువంటి రైతులకు క్రాప్ హాలిడే ఇచ్చేటువంటి పరిస్థితి. నీళ్లున్నటువంటి శ్రీశైలాన్ని ఏమో విస్మరిస్తాడట, నీళ్లు లేనటువంటి జూరాల చుట్టూ ఆయన తహతహలాడుతూ ఉన్నాడు. ఆయన ఆలోచనలన్నీ కూడా, ఆయన ఆశలన్నీ కూడా కాంట్రాక్టర్ పేరు మీద కమిషన్ల కోసం చేసేటువంటి ప్రయత్నంగా కనిపిస్తూ ఉంది తప్ప పాలమూరు జిల్లా రైతాంగాన్ని, పాలమూరు జిల్లా ప్రజల్ని ఆదుకునేటువంటి, అక్కడ దాహార్తిని తీర్చేటువంటి, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచన ఈ ముఖ్యమంత్రికి లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇవాళ ఏది మాట్లాడినా కానీ ఒక ఫేక్ మాటలు, ఒక ఫేక్ ప్రచారం, ఒక ఫేక్ సిటీ నిర్మాణం. ఆయన ప్రతిది కూడా ఒక ఫేక్ మాటలు మాట్లాడడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది తప్ప ప్రజలకు నమ్మకం కలిగించేటువంటి, ప్రజలు విశ్వాసం కలిగించేటువంటి ఒక్క మాట కూడా ఆయన మాట్లాడకపోవడం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇలా ఫ్యూచర్ సిటీ పేరు మీద మేము చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఆయన ఫ్యూచర్ సిటీ అని, ఆయనకే ఫ్యూచర్ లేనటువంటి రాజకీయ జీవితం ఉన్నటువంటి సందర్భంలో ఇంకొక ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఆయన పదే ప్రచారం చేసుకోవడం. మేము చాలా సందర్భాల్లో మా పార్టీ పక్షాన చెప్తా ఉన్నాం, 13,000 పైచీలకు ఎకరాలు సేకరించినటువంటి ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో అది కేవలం ఫార్మాకు మాత్రమే కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి మాట అనేక సందర్భాల్లో చెప్పినాం. నిజంగా కూడా రేపు కోర్టుల ద్వారా కానీ ఎక్కడైనా నిలిచేటువంటి అవకాశం ఉన్నది. కోర్టుల్లో నిల్వనటువంటి ఆయన చర్య తీసుకుంటే ఇవాళ ఆయన ఆలోచన అంతా కూడా కేవలం 10% ఫార్మాకు మాత్రమే భూములు కేటాయించి మిగతా 90% కూడా మిగతా రంగాలకు ఇవ్వడం ద్వారా
రేపు ఎట్లా నిలబడుతుంది ఫ్యూచర్ సిటీ అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మోసం చేస్తూ ఉన్నాడు ప్రజల్ని, ఇవాళ తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు హైదరాబాద్ నగర వాసులని, తెలంగాణ ప్రజల్ని. ప్రపంచమంతా కూడా హైదరాబాద్ వైపు చూస్తూ ఉంటే ఎటువంటి ఫ్యూచర్ లేనటువంటి ఫ్యూచర్ సిటీ వైపు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ ఒక్క రూపాయి తీసుకురాకుండా ఆ ఫ్యూచర్ సిటీని ఫార్మాకు ఇవ్వాల్సినటువంటి ఫ్యూచర్ సిటీ ఆ ఫార్మా ఏరియాని ఫ్యూచర్ సిటీ పేరు మీద తప్పుదోవ పట్టించడం అనేటువంటిది తప్పకుండా ఒక డిజాస్టర్ వైపు రాష్ట్రాన్ని తీసుకుపోవడం అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇంకోవైపు నిన్న మూసి రెండో ఫేజ్ అని చెప్పేసి శంకుస్థాపన అని మాట్లాడతాడు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన పదవిలో ఉంటాడో లేడో కూడా తెలియదు. ఎప్పుడు ఢిల్లీ నుంచి వెళ్ళి ఏం సమాచారం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆయన పదవి నుంచి వెళ్ళి ఉడవిక్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎంతోమందిని ముఖ్యమంత్రులు మార్చేటువంటిది. అటువంటిది మూసి సుందరీకరణకు మేము ముందు నుంచి కూడా మూసి అభివృద్ధి జరగాలి, సుందరీకరణ జరగాలి, కానీ ఇష్టం వచ్చినట్టుగా భూమి ప్రజల దగ్గరని తీసుకొని తద్వారా మూసి సుందరీకరణ పేరు మీద ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఆయన మూసి అనేటువంటిది పదం పదే మూసి సుందరీకరణ పేరు మీద లక్షల కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి దాంట్లో కమిషన్ల వైపు ఆలోచిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. నిజానికి దేశమే కాదు ప్రపంచంలో ఎవరైనా కానీ ఒక ఆదర్శవంతమైనటువంటి పేరుని అడాప్ట్ చేసుకుంటారు, ఆదర్శవంతమైనటువంటి విషయాల్ని ప్రచారంలోకి తీసుకుంటారు. ఆయననే గతంలో అన్నట్టున్నాడు, బహుశా నాకు ఆదర్శం భగవద్గీత అని. హైడ్రా కొనసాగింపు కూడా భగవద్గీత స్ఫూర్తి అని చెప్పేసి మాట్లాడినాడు. కానీ దురదృష్టం ఏమిటంటే ఆయన ఇవాళ నా స్ఫూర్తి అడాప్ట్ హిట్లర్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దేశంలో నియంతలని ఆదర్శంగా తీసుకునేటువంటి రాజకీయ నాయకుడు ఈ ప్రపంచంలో ఎవరున్నారంటే అది కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే. రేవంత్ రెడ్డి ఒక నియంత ధోరణితో పోతున్నది ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. హైడ్రా పేరుతో ఇవాళ ఒకవైపు కోర్టు మొట్టికాయలు చాలా స్పష్టంగా మొట్టికాయలు వేస్తూ ఉన్నది. పాపం ఆ కమిషనర్ రంగనాథ్ని బలి చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అనేక సందర్భాల్లో కోర్టు చీవాట్లు పెట్టినా కానీ అనివార్యంగా కమిషనర్ రంగనాథ్ పేదల ఇండ్ల మీదకి పోతే చాలా సందర్భాల్లో కోర్టు నుంచి నోటీసులు తీసుకున్నటువంటి సందర్భాలు. అంతెందుకు ప్రైవేట్ ప్రాపర్టీలని సుప్రీంకోర్టులో కూడా తీర్పులు వస్తే దానికంటే ముందే ఆదరాబాదరగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి చెరువుల నిర్మాణం అని చెప్పేసి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, తర్వాత కోర్టు నుంచి మొట్టికాయలు రావడంతో వాటిని ఇవాళ కూలగొట్టేటువంటి పరిస్థితి. ఎవరి సంపద ఇది? ఈ జాతి సంపదని నష్టం చేసేటువంటి అధికారం రేవంత్ రెడ్డికి ఎవరిచ్చినారు? హైడ్రా పేరు మీద ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక చెరువులని సుందరీకరణ చెప్పి అది ప్రైవేట్ వ్యక్తులదని కోర్టు తీర్పులు రాగానే ఇవాళ దాన్ని పగలగొడతా ఉన్నారు, దాన్ని డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి, ఇవాళ ప్రజలకు ఉపయోగంలోకి రానటువంటి పరిస్థితి. దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలి. జాతి సంపదను నష్టం చేస్తూ రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నటువంటి రేవంత్ రెడ్డి డెఫినెట్గా జవాబు ఇవ్వాలి ప్రజలకు. ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తూ ఉంటే ఒక గడాఫీ, ఒక ఈదీ అమీన్, ఒక ముసోలిని వీళ్ళందరినీ కలిపితే రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు. అందుకే తను నాకు హిట్లర్ స్ఫూర్తి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక నరహంతక ముఠాకు పేరైనటువంటి హైడ్రా అనేటువంటి పేరు నాకు ఇష్టం అని చెప్పి నేను పెట్టుకున్నాను. అది హిట్లర్కు ఇష్టమైన పేరు కాబట్టి దాన్ని హైడ్రాకు పెట్టుకున్నాను చెప్పేసి మాట్లాడడం, పేదల మీదకి ఇవాళ హైడ్రా బుల్డోజర్లు తీసుకుపోవడం ద్వారా
పేదల జీవితాలు నష్టమవుతున్నటువంటి సందర్భంలో గతంలో ఇదే రేవంత్ రెడ్డికి అనుభవం ఉన్నది, అలవాటు ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమకారుల మీదకి తుపాకీ ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమ సందర్భంగా తీసుకుపోయిండో, ఇవాళ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఉండి హైడ్రా పేరు మీద హిట్లర్కు ఇష్టమైన పదమైనటువంటి హైడ్రాతో ఇవాళ ప్రజల మీదకి బుల్డోజర్లు తీసుకుపోతా ఉన్నాడు. ఇది దురదృష్టకరం. ఇవాళ ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని కాదు ఇది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఆయన వాడుకున్నటువంటి మాటనే, ఆయన పెట్టుకున్నటువంటి పేరే మా సోషల్ మీడియా టీం, మా సోషల్ మీడియాని ముందుకు తీసుకుపోతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఆ పేరుని ఉచ్చరించగానే ఆయన విషయాన్ని ప్రస్తావిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, కేవలం ట్వీట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయడం, ఇది నియంతృత్వ ధోరణికి పరాకాష్ట. ఇది మానుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.